అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 16. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1 to 15 చదివిన తర్వాత చదవండి. ఐషుని ఆ భార్యాభర్తలు హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్తో మాట్లాడుతారు. మేము డాక్టర్స్మే, తను నా వైఫ్ శిరీష, నేను హరీష్ అని పరిచయం చేసుకుంటారు. అలా ఐషుకి అన్ని టెస్టులు చేసి ఐషుని ఐసీయూలో ఉంచుతారు. ఐషుకి టెస్టులు చేసి తనకి తలపై గట్టిగా దెబ్బ తగలడం వలన గతం మర్చిపోయింది అని చెప్తారు డాక్టర్స్. శిరీష, హరీష్ ఇద్దరూ మాట్లాడుకొని తను మా అమ్మాయినే, తనకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, మేము తనకి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాము అని అంటారు. డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. హరీష్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు ఐషుకి. ఆ రోజే ప్లాస్టిక్ సర్జరీ చేసి రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కూతురి మొహంలా చేస్తాడు. నాకు ప్లాస్టిక్ సర్జరీ గురించి పెద్దగా తెలియదు అండి, నేను అలా అనుకున్నా అంతే. ఐషుకి ప్లాస్టిక్ సర్జరీ చేసి తనని ఫ్లైట్లో బెంగళూరు తీసుకొని వెళ్తారు హరీష్, శిరీష. ఇంకా ఇంటికి భోజనానికి రాలేదు అని రౌడీలు ఇద్దరు గుడికి బయలుదేరి వస్తారు. అక్కడ చూసి గబగబా కృతిక్ దగ్గరికి వెళ్ళి చూసి కృతిక్ని ఎత్తుకొని వస్తూ రూమ్ బయట గడి తీస్తారు. రాధా, శ్రీనివాస్, శృతి అయితే మాట్లాడకుండా ఏడుస్తూనే ఉన్నారు. రాహుల్ కూడా ఏడుస్తూ వాళ్లను ఓదారుస్తున్నాడు. రౌడీలలో ఒకరు కృతిక్ని కార్లో కూర్చోబెట్టి కార్లో ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ డాక్టర్స్ కృతిక్ని ఐసీయూలో తీసుకొని వెళ్తారు. అన్నీ చూసి కుట్లు వేసి బయటకు వచ్చి బాగానే ఉన్నాడు అని చెప్తాడు. అలా కృతిక్ హాస్పిటల్లో 4 రోజులు స్పృహ లేకుండా ఉన్నాడు. స్పృహలోకి వచ్చాక ఐషు ఐషు అని ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్స్ ఎంత చెప్పినా వినకుండా అలానే పడుతూ లేస్తూ గుడికి వెళ్తాడు, డ్రైవ్ చేసుకుంటూ కార్లో. అక్కడ కృతిక్కి ఐషు బాధపడటం, చనిపోవడం గుర్తుకు వచ్చి అక్కడే కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. రౌడీలు వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకువెళ్తారు కృతిక్ని. డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ చేపిస్తారు. ఆ ఇంజెక్షన్ వలన మత్తుగా ఉండి కృతిక్ నిద్రపోతాడు. శ్రీనివాస్, రాధ అయితే జీవం లేని వాళ్ళలాగా అయిపోయారు. వాళ్ళ కూతురు చనిపోవడం వల్ల తలెత్తుకోలేకపోతున్నారు. అలా అందరూ ఐషు చనిపోయింది అనే బాధలో 5 నెలలు గడిపేస్తారు. అక్కడ బెంగళూరులో ఐషుకి అక్కడికి వెళ్ళిన నెలకి స్పృహ వస్తుంది. తనకి ఏం గుర్తులేదు. ఎవరు మీరు అని అడుగుతుంది. అప్పుడు శిరీష, నేను నీకు అమ్మ, ఈయన మీ నాన్న, నీకు యాక్సిడెంట్ అయ్యింది, అందుకే నువ్వు మమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నావు. నీ పేరు సంధ్య, నువ్వు మా ఒక్కగానొక్క కూతురువి అని చెప్తుంది. శిరీష ఐషుతో చెప్తుంది. అయినా ఐషు అలానే చూస్తుంటే ముగ్గురు దిగిన ఫోటో చూపిస్తుంది శిరీష. అప్పుడు నమ్ముతుంది ఐషు వాళ్ళే తన అమ్మా నాన్న అని. ఐషు శిరీష, హరీష్తో చాలా బాగా కలిసిపోతుంది. వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. సంధ్యకి యాక్సిడెంట్ అయ్యింది అని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ చూడ్డానికి వస్తారు. శిరీష వాళ్ళ ఇంటికి చనిపోయిన సంధ్య ఫ్రెండ్స్ వస్తారు. ఐషు వాళ్ళని గుర్తుపట్టదు. శిరీష, ఐషు పేరు సంధ్యగా చెప్తాను, గమనించగలరు. సంధ్యకి గతం గుర్తులేదు, యాక్సిడెంట్ వలన అని చెప్తుంది. వాళ్ళు కూడా నిజమే అని సంధ్యకి వాళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అని మొత్తం చెప్తారు. సంధ్య కూడా వాళ్ళతో కలిసిపోతుంది. అలా అలా 5 నెలలు అయిపోతాయి. ఈ 5 నెలల్లో కృతిక్ ఒక్కరోజు సరిగ్గా తినలేదు. ఆ చీకటి గది నుంచి బయటకు కూడా రాలేదు. సంధ్య శిరీష, హరీష్తో ఫ్రెండ్స్తో పాటు హైదరాబాద్కి ట్రిప్కి వెళ్తాను అని అంటుంది. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. హరీష్
ఎవరితో అయినా గొడవ పడితే అక్కడ నిన్ను ఉండనివ్వను అని చెప్పి మరీ పంపిస్తాడు సంధ్యని హైదరాబాద్కి. అలా సంధ్య హైదరాబాద్కి రావటం, కృతిక్ని బైక్పై చూడటం, గుడిలో చూడటం, ఐ లవ్ యూ చెప్పటం, కృతిక్ ఇంటి ముందు ఉన్న గెస్ట్ హౌస్కి రావటం జరుగుతుంది. కృతిక్కి ఫోన్ వచ్చేసరికి గతం ఆలోచనల నుంచి బయటకు వస్తాడు. సంధ్య గురించి కనుక్కోమని ఫోన్ చేసిన అతను సంధ్య గురించి డీటెయిల్స్ కృతిక్కి చెప్తాడు. కృతిక్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు. గట్టిగా సంధ్య అరుపు వినిపిస్తుంది. ఏమైందా అని కృతిక్ పరిగెత్తుతూ సంధ్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ సంధ్యని అలా చూసేసరికి కృతిక్కి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇంతకీ ఆ ఫోన్ చేసిన అతను సంధ్య గురించి ఏం చెప్పాడు? నచ్చుతుంది అనుకుంటున్నా. స్టోరీ ఈస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. Subscribe to our channel. Thanks for watching.